కర్ణాటకలో ఉన్న బళ్ళారి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం వ్యవసాయం చేస్తూ నివసించేవారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో పంటలు సరిగా పండక అక్కడ రైతులకి చాలా నష్టం వచ్చింది. సో ఇది గమనించిన ఒక 15 ఏళ్ల కుర్రాడు మనకి లాభాలు రానప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి అనే కోపంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి వెంటనే వ్యవసాయం చేయడం మానేయమని గట్టిగా చెప్పాడు. కొడుకు ఆవేదన చూసిన ఆ తండ్రి ఆ కుర్రాడికి చెప్పిన ఒక మాట ఈరోజు కొన్ని కోట్ల రూపాయల కంపెనీని స్థాపించడానికి కారణమైంది. అదే లస్సీ డే కెఫే. అండ్ ఆ కంపెనీని స్థాపించిన 23 ఏళ్ల కుర్రాడే మిస్టర్ యశ్వంత్. అయితే అసలు యశ్వంత్ గారికి తన తండ్రి ఏం చెప్పారు? ఒక చిన్న ఐడియాతో మొదలైన ఈ లస్సీ డే ఈరోజు దేశవ్యాప్తంగా 150కి పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి ఈ కంపెనీ మొదలైన కేవలం 5 ఏళ్లలోనే కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎలా ఎదిగింది అండ్ దాని వెనక యశ్వంత్ గారు ఫాలో అయిన బిజినెస్ మోడల్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. యశ్వంత్ గారికి తన తండ్రి గారు చెప్పిన మాట ఏంటంటే వ్యవసాయం అనేది కేవలం లాభాల కోసమో లేక ఎక్కువ డబ్బు సంపాదించడానికో చేసే పని కాదు. మనకి లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మందికి కూలి పని దొరుకుతుంది, ఇంకెంతో మందికి వ్యాపారాలు జరుగుతాయి అండ్ అల్టిమేట్గా కొన్ని కోట్ల మందికి ఆహారం దొరుకుతుంది. సో వ్యవసాయాన్ని ఎప్పుడూ కూడా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదని, వ్యవసాయం అనేది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి ఇంకెంతో మందికి ఆకలిని తీర్చే ఒక సర్వీస్ అని యశ్వంత్ గారికి తన తండ్రి గారు చెప్పారు. ఇది విన్న తర్వాత యశ్వంత్ గారు కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకకుండా తనే సొంతంగా మరొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే పని చేయాలని డిసైడ్ అయ్యి 2017లో బెంగళూరులో తన మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత తన హోమ్ టౌన్ అయిన బళ్ళారి వెళ్ళి అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ మనలో చాలా మందికి ఉన్నట్టే ఆయనకి కూడా బిజినెస్ చేయాలనే ఆలోచన అయితే ఉంది, కానీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలియక చాలా రోజుల పాటు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండేవారు. అలా కొన్ని రోజుల పాటు మార్కెట్లో ఉన్న చాలా వ్యాపారాలను స్టడీ చేసిన తర్వాత ఫైనల్గా ఆయనకి ఒక ఐడియా వచ్చింది. అదే ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్. అంటే ఒక చిన్న కెఫే స్టార్ట్ చేసి యూత్ని అలాగే మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ టీ, కాఫీ, జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ లాంటి బెవరేజెస్తో పాటు స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అండ్ బర్గర్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా అమ్ముతూ బిజినెస్ చేయాలనుకున్నారు. కానీ 2017 టైంకి ఇండియాలో మెక్డొనాల్డ్స్, కాఫీ డే, స్టార్బక్స్ అండ్ బరిస్టా లాంటి చాలా కంపెనీలు సేమ్ ఎలాంటి బిజినెస్ చేస్తున్నాయి. సో వాళ్ళందరితో పోటీ పడి బిజినెస్ చేయాలంటే నిజానికి అది చాలా కష్టం. కానీ ఇక్కడే యశ్వంత్ గారు ఒక యూనిక్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ 2017లో లస్సీ డే కెఫే అనే పేరుతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఒక చిన్న స్టోర్లో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ కేవలం 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 150కి పైగా ఫ్రాంచైజీలు పెట్టే స్థాయికి ఎలా ఎదిగిందో అర్థం కావాలంటే అసలు యశ్వంత్ గారు ఫాలో అయిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో తెలియాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, టార్గెటింగ్ బడ్జెట్ కస్టమర్స్. ఇండియాలో ఫ్రాంచైజ్ బిజినెస్ చేస్తున్న మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, స్టార్బక్స్, బరిస్టా అండ్ కాఫీ డే లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరి దగ్గర ఫుడ్ క్వాలిటీగా ఉండటం అండ్ వాటిని హై క్లాస్ ఇంటీరియర్స్ ఉన్న కెఫేస్లో సర్వ్ చేయడం వల్ల అక్కడ దొరికే ఫుడ్ అండ్ డ్రింక్స్ యొక్క ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల పూర్ అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎవరు కూడా స్టార్బక్స్ అండ్ కాఫీ డే లాంటి స్టోర్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ని టేస్ట్ చేయలేకపోతున్నారు. సో ఇది గమనించిన యశ్వంత్ గారు కేవలం యూత్ అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ తన స్టోర్లో అమ్మే ఫుడ్ అండ్ డ్రింక్స్ యొక్క ప్రైజెస్ అన్నీ కూడా సామాన్యులకి అందుబాటులో ఉండేలా 25 రూపీస్ నుండి 100 రూపీస్ మధ్యలో ప్లేస్ చేశారు. దీనివల్ల చాలా మంది బడ్జెట్ కస్టమర్స్ ఈ స్టోర్స్ని విజిట్ చేసి అక్కడ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేస్తారు. స్ట్రాటజీ నెంబర్ 2, క్రాకింగ్ మార్కెట్ ట్రెండ్స్. ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒకటే ఫుడ్ ఐటమ్కి లేదా బెవరేజ్కి ఎక్కువ కాలం డిమాండ్ ఉండదు. అంటే ప్రజలు ఒక ఫుడ్ ఐటమ్ని 2-3 సార్లు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొత్త టేస్ట్ అండ్ ఫ్లేవర్ని కోరుకుంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఒకప్పుడు KFC అనేది ఎక్కడో కానీ దొరికేది కాదు. అందుకే దానికి కస్టమర్స్లో విపరీతంగా డిమాండ్ ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో అది దాదాపు అన్ని సిటీస్లో దొరకడం, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా దాన్ని చాలాసార్లు టేస్ట్ చేయడం వల్ల దాని డిమాండ్ అనేది ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. సో సేమ్ అలాగే మోమోస్, బర్గర్స్ అండ్ పిజ్జాస్ లాంటి చాలా ఫుడ్ ఐటమ్స్కి మార్కెట్లో ఒక పర్టికులర్ టైంలో విపరీతంగా డిమాండ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళ వ్యాపారాలు ఆ డిమాండ్ తగ్గిన తర్వాత కూడా సస్టైన్ అవ్వాలంటే వాళ్ళు మార్కెట్లో మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఫుడ్ ఐటమ్స్ని లాంచ్ చేయాలి.
అండ్ ఎగ్జాక్ట్గా యశ్వంత్ గారు కూడా అదే చేశారు. అంటే మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా ఆయన తన కెఫేలో డ్రింక్స్, మిల్క్ షేక్స్ అండ్ జ్యూసెస్ని లో అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో లాంచ్ చేసి ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసేవారు. అండ్ దీనితో పాటు కస్టమర్స్ ఎప్పుడూ కూడా టీ అండ్ కాఫీ లాంటి ఏదైనా డ్రింక్ తాగేటప్పుడు దానితో పాటు ఏదైనా స్నాక్ని తినడానికి ఇష్టపడతారు. సో ఇది గమనించిన యశ్వంత్ నార్మల్గా బయట దొరికే సమోసా, పావుబాజీ అండ్ బర్గర్స్ లాంటి రొటీన్ స్నాక్స్ని తన స్టోర్స్లో అమ్మకుండా తన కెఫేకి వచ్చే కస్టమర్స్కి కొత్త టేస్ట్ని అలాగే కొత్త ఫ్లేవర్ని అందించాలనే ఇంటెన్షన్తో ఆయన కొన్ని రోజుల పాటు ఫుడ్ ఇండస్ట్రీ మీద రీసెర్చ్ చేసి ఆయన సొంతంగా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని తయారు చేశారు. అందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన స్నాక్ ఐటమ్ బర్గర్ పావ్. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో దొరికే బర్గర్స్కి అండ్ ఇండియాలో దొరికే పావ్ బాజీకి ఒక మిక్స్డ్ వెర్షన్ అన్నమాట. అండ్ దీనితో పాటు కొన్ని రకాల స్నాక్ ఐటమ్స్ని అండ్ ఐస్ క్రీమ్స్ని ఆయన సొంతంగా డెవలప్ చేసి వాటన్నింటినీ కేవలం లస్సీ డే బ్రాండ్ నేమ్ మీద మాత్రమే అమ్మకుండా ఈ స్నాక్స్ కోసం ఆయన ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేశారు. అదే బర్గర్ పావ్. అంటే లస్సీ డేలో అమ్మే అన్ని స్నాక్ ఐటమ్స్ కూడా ఈ బర్గర్ పావ్ అనే బ్రాండ్ నేమ్ మీద అమ్ముతారన్నమాట. దీనివల్ల ఆయన తన కెఫేకి విజిట్ చేసే కస్టమర్స్కి కేవలం టీ, కాఫీ, జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ మాత్రమే కాకుండా స్నాక్స్ అండ్ బర్గర్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ని కూడా అమ్మి వాటి ద్వారా కూడా కంపెనీకి ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేస్తున్నారు. స్ట్రాటజీ నెంబర్ 3, ఫ్రాంచైజింగ్. ఈ లస్సీ డే కెఫే బిజినెస్ ఇంత వేగంగా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? మెయిన్గా వీళ్ళు ఫాలో అయిన ఈ ఫ్రాంచైజ్ మోడలే. యశ్వంత్ గారు తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఒక డిఫరెంట్ ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అయ్యారు. అంటే జనరల్గా ఏదైనా ఒక కంపెనీ ఫ్రాంచైజ్ ఇస్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుండి ఫ్రాంచైజ్ ఫీజుతో పాటు ప్రతి నెల వాళ్ళు చేసే బిజినెస్ అండ్ సేల్స్ నుండి 5 to 10% అమౌంట్ని రాయల్టీ ఫీజుగా కలెక్ట్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఏబీసీ అనే కంపెనీకి 10 లక్షలు కట్టి వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకుని మీ ఊళ్ళో బిజినెస్ చేస్తున్నారనుకోండి. అప్పుడు మీరు ఏబీసీ కంపెనీకి ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కట్టే 10 లక్షలు కాకుండా ప్రతి నెల మీ బిజినెస్లో మీకు వచ్చే ఆదాయం నుండి ఎక్స్ట్రాగా 5 నుండి 10,000 కట్టాలి. దీన్నే రాయల్టీ ఫీజు అంటారు. అయితే దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే యశ్వంత్ గారు తన లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఈ రాయల్టీ ఫీజుని కలెక్ట్ చేయరు. సో ఎవరైతే లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళు ఇనీషియల్గా కట్టే ఫ్రాంచైజ్ ఫీజు తప్ప ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. లాజిక్ అర్థమైందా? సో దీనివల్ల ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి. అండ్ దానితో పాటు లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి అదే అమౌంట్లో యశ్వంత్ గారు తన రీసెంట్గా లాంచ్ చేసిన బర్గర్ పావ్ అనే బ్రాండ్ని కూడా అందులోనే ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లస్సీ డే ఫ్రాంచైజ్ తీసుకుని ఒక 10 లక్షలు పే చేస్తే మీకు అందులోనే బర్గర్ పావ్ బ్రాండ్ అండ్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అయి వస్తాయి. సో ఫైనల్లీ ఇండియాలో ఉన్న స్టార్బక్స్, కాఫీ డే అండ్ బరిస్టా లాంటి కంపెనీల యొక్క ఫ్రాంచైజ్ ఫీజుతో పోలిస్తే ఈ లస్సీ డే ఫ్రాంచైజ్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా కేవలం ఫుడ్ యొక్క క్వాలిటీ అండ్ టేస్ట్ మీద మాత్రమే కాకుండా కస్టమర్స్ వాళ్ళ కెఫేకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో వాళ్ళు ఆ కెఫే మీద లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ని డిజైన్ చేస్తారు. సో దీనివల్ల ఓవరాల్గా ఆ కెఫే అండ్ రెస్టారెంట్లో ఫుడ్ అండ్ డ్రింక్స్ యొక్క ధరలు పెరిగిపోతాయి. కానీ యశ్వంత్ గారు అలా చేయకుండా కేవలం తను మంచి క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో దాని మీద మాత్రమే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి మిగిలిన అన్ని ఎక్స్ట్రా ఇమ్యూనిటీస్ని కూడా ఆయన కట్ చేశారు. సో దీనివల్ల ఒకవైపు ఫుడ్ యొక్క కాస్ట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ని ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుని రన్ చేయాలనుకుంటే వాళ్ళకి అయ్యే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ ఇలాంటి ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అవ్వడం వల్లే యశ్వంత్ గారు తన లస్సీ డే ఫ్రాంచైజ్ని కేవలం 7 నుండి 10 లక్షల్లోనే ఇవ్వగలుగుతున్నారు. స్ట్రాటజీ నెంబర్ 4, బిజినెస్ ఎక్స్పాన్షన్. కస్టమర్స్కి తక్కువ ధరకే ఫుడ్ అండ్ బెవరేజెస్ని అందించడం, ఫ్రాంచైజ్ తీసుకున్న వెండర్స్ నుండి ఎక్స్ట్రాగా రాయల్టీ ఫీజుని కలెక్ట్ చేయకపోవడం, ఒకటే ఫ్రాంచైజ్లో లస్సీ డే అండ్ బర్గర్ పావ్ లాంటి 2 బ్రాండ్స్ని ఆఫర్ చేయడం అండ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫుడ్ అండ్ బెవరేజెస్ని మార్కెట్లోకి లాంచ్ చేయడం వల్ల 2017లో కేవలం ఒక సింగిల్ స్టోర్తో స్టార్ట్ అయిన ఈ లస్సీ డే బిజినెస్ ఈరోజు దేశవ్యాప్తంగా 150కి పైగా ఫ్రాంచైజీలు పెట్టి సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది. సో ఫైనల్లీ యశ్వంత్ గారి లస్సీ డే బిజినెస్ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్ ఏంటంటే లెసన్ నెంబర్ 1, డీకోడ్ ఏ ప్రీమియం ప్రోడక్ట్ అండ్ మేక్ ఇట్ అఫోర్డబుల్. దీనికి నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫుట్వేర్ బిజినెస్లో క్రాక్స్ అనే ఒక కంపెనీ కొన్ని యూనిక్ డిజైన్స్తో షూస్ని తయారు చేసి మార్కెట్లో సూపర్ హిట్ అయింది.
కానీ వాళ్ళ షూస్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల పూర్ అండ్ బడ్జెట్ కస్టమర్స్ వాటిని కొనలేకపోతున్నారు. సో ఇది గమనించిన చాలా కంపెనీస్ సేమ్ క్రాక్స్ లాంటి డిజైన్స్ తోనే తక్కువ ధరలో షూస్ ని తయారు చేసి పూర్ అండ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ ని టార్గెట్ చేస్తూ బిజినెస్ చేస్తున్నాయి. ఇది మీరు కూడా బయట ఏదో ఒక టైంలో చూసే ఉంటారు, అవునా? సేమ్ అలాగే యశ్వంత్ గారు కూడా మార్కెట్లో కాస్ట్లీ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్లో ఎక్కువగా అమ్ముడయ్యే ప్రీమియం ఫుడ్ ఐటమ్స్ అండ్ బెవరేజెస్ని డీకోడ్ చేసి సేమ్ అలాంటి టేస్ట్ అండ్ ఫ్లేవరే వచ్చేలా వాటిని తక్కువ ధరలో తయారు చేసి వాటిని తన స్టోర్స్లో అమ్ముతున్నారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రీమియం డ్రింక్స్ని టేస్ట్ చేయలేరో వాళ్ళకి సేమ్ ఫ్లేవర్ని తక్కువ ధరకే అందించడం వల్ల ఈ లస్సీ డే కెఫేకి మంచి పబ్లిసిటీ జరుగుతుంది. లెసన్ నెంబర్ 2, రెడ్యూసింగ్ మార్జిన్స్. ఫ్రాంచైజ్ బిజినెస్ చేసే చాలా కంపెనీస్ ఎవరైనా వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అది చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్ అని వితిన్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసి ఇంకా ఎక్కువ లాభాలు సంపాదిస్తారని కొన్ని ఫేక్ ప్రామిసెస్ చేసి వాళ్ళ నుండి ఫ్రాంచైజ్ ఫీజుతో పాటు ప్రతి నెల రాయల్టీ ఫీజు కూడా కలెక్ట్ చేస్తారు. సో ఇలాంటి కేసులో బిజినెస్ సక్సెస్ అయితే పర్లేదు, కానీ ఒకవేళ ఆ ఫ్రాంచైజ్ సరిగా రన్ అవ్వకపోతే అది తీసుకున్న పర్సన్ చాలా ఎక్కువగా లాస్ అవుతారు. సో అందుకే యశ్వంత్ గారు తన ఫ్రాంచైజ్ ఫీజుని వీలైనంత తక్కువ ధరకి ఫిక్స్ చేసి ఈ రాయల్టీ ఫీజుని కంప్లీట్గా జీరో చేయడం వల్ల తనకి వచ్చే ప్రాఫిట్ మార్జిన్ తగ్గినా కూడా తన బిజినెస్ని స్పీడ్గా ఎక్స్పాండ్ చేయడానికి ఈ మోడల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో ఫైనలీ 23 ఏళ్ల వయసులో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అందరిలా ఒకరి కింద పనిచేయడం కాకుండా తనే నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మొదలైన ఈ లస్సీ డే కంపెనీ ఈరోజు కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి చాలా తక్కువ టైంలోనే కోట్ల రూపాయల బిజినెస్ చేసే స్థాయికి ఎదిగింది. నిజంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మార్కెట్లో ఉన్న ట్రెండ్ని క్రాక్ చేసి సరైన కస్టమర్ని టార్గెట్ చేస్తూ బిజినెస్ ఎలా చేయాలో మనం యశ్వంత్ గారిని చూసి నేర్చుకోవచ్చు. అర్థమైందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.